హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఆవకాయలో ఇంకొక వెరైటీ చెప్పబోతున్నానండి. ఇది పులిహార ఆవకాయ. ఈ పులిహార ఆవకాయ ఎలా చేసుకోవాలి, ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో నేను చెప్పబోతున్నాను. దీనికోసం నేను ముందుగా 3 మామిడికాయలు, మీడియం సైజులో ఉండే 3 మామిడికాయలు తీసుకున్నాను. చక్కగా దోరగా ఉండే మామిడికాయలు తీసుకుని వాటిని బాగా చిన్న చిన్న ముక్కలుగా, చిన్న సైజు ముక్కలు ఈ ఫోటోలో చూపిస్తున్నట్టు ఈ విధంగా తరుక్కుని వాటిని తొక్కతోనే తరుక్కోవాలండి. తొక్కతోనే ఆవకాయకి మనం ఎలా తరుక్కుంటామో అలాగే, కాకపోతే దీనికోసం చిన్న చిన్న ముక్కలుగా తరుక్కుంటాము. ఆవకాయకి అయితే పెద్ద ముక్కలు టెంకతో సహా తరుక్కుంటాం కదా. దీనికి చిన్న ముక్కలు తరుక్కుని వీటిని చక్కగా ఎండలో పెట్టుకోవాలండి. ఎలా ఎండలో పెట్టాలో చెప్తాను. దీనికోసం ఎండలో పెట్టే ముందు ఏం చేయాలంటే, నేను ఈ మామిడికాయ ముక్కలు కొలిస్తే 5 గ్లాసులు వచ్చాయి. ఇప్పుడు ఫోటోలో చూపిస్తున్నట్టు గ్లాస్ కన్నా తక్కువగా ఆవాలు తీసుకుని, 5 గ్లాసుల ముక్కలకి గ్లాస్ కన్నా తక్కువగా ఆవాలు తీసుకుని వాటిని మిక్సీ పట్టి మెత్త పౌడర్లా అయ్యేలాగా ఈ ఆవాలన్నిటిని కూడా మిక్సీ పట్టి మనము ఈ ముక్కలు ఏదైతే ఉన్నాయో తరుక్కున్న ముక్కలు వాటిలో మనం చక్కగా ఈ ఆవపిండి వేసుకుని, అలాగే లైట్గా సాల్ట్, ఒక చెంచాడు సాల్ట్, ఒక హాఫ్ స్పూన్ సాల్ట్ వేసుకుని, ఎందుకంటే ఈ సాల్ట్ కలిస్తే మామిడికాయ ముక్కలు మెత్తబడతాయి. అలాగే కొంచెము జ్యూస్ లాంటిది, అంటే ఊట లాంటిది కూడా రిలీజ్ అవుతుంది. కాబట్టి మనము ఈ సాల్టు, అలాగే ఇక్కడ మనం మిక్సీలో ఆడుకున్న ఆవపిండి ఉంది కదా, అదంతా కూడా కలిపేసుకుని చక్కగా ఇలా చేతితో కలుపుకోవాలండి. స్పూన్లు అవి కాకుండా చేతితో కలుపుకుని, ఇంకా కొంచెం మిక్సీలో ఉండిపోతే అది కూడా నేను వేసేస్తున్నాను. ఆ పిండి కూడా వేసేసి మిగతా ఆవపిండి కూడా వేసేసి మనం చక్కగా ఇలా ఈ విధంగా చేతితో కలుపుకొని వీటన్నిటినీ కూడా ఈ ముక్కలకి అంతా పట్టించి ఆవపిండిని, అలాగే సాల్ట్ని కూడా, ఆవపిండిని సాల్ట్ని పట్టించేసి మనం ముక్కలకి దీన్ని ఏం చేయాలంటే, మనం తర్వాత దీన్ని ఈ పని అంతా కూడా మనకి ఉదయం 9-10 ఆ టైంకి చేసుకోవాలండి. ఎందుకంటే ఇది సాయంత్రం వరకు కూడా ఎండలో పెడతాం. ఈ ముక్కలు ఏవైతే ఉన్నాయో సాయంత్రం వరకు మనం ఎండలో పెట్టాలి. కనుక ఈ విధంగా ఆవపిండిని సాల్ట్ పట్టించేసి ఎండలో పెట్టడానికి తీసుకువెళ్తున్నాను నేను. వీటిని పొద్దున్న 9-10 ఆ టైంకి మనం ఎండలో పెడితే సాయంత్రం 4 ఆ టైంకి మనం ఇది మిగతా పోపు అది పెట్టుకుని కలుపుకోవడానికి బాగుంటుంది. ఈ ఈ 10 అవర్స్ కానీ 8 అవర్స్ కానీ ఇలా ఎండితే మనకి మంచి ఎండలో చక్కగా ముక్కలు సాయంత్రానికి వడిలినట్టు అవుతాయి. అలాగే ఆవపిండి అంతా వాటికి పడుతుందండి. ఇప్పుడు పులిహార ఆవకాయ అన్నాను కదా, ఈ పులిహార ఆవకాయకి పోపు అనేది చాలా ముఖ్యం. ఎందుకంటే ఈ పులిహార ఆవకాయ అనేది మన అన్నంలో కలుపుకున్నప్పుడు పులిహార పోపు లాంటిది పెడతాం కాబట్టి అదంతా నోటికి తగులుతూ ఆవకాయ రుచితో పులిహార పోపు తగులుతూ చాలా టేస్ట్గా ఉంటుందండి అన్నంలో కలుపుకున్నప్పుడు. కాబట్టి ఈ పోపుకి ఏమేమి కావాలంటే, పోపు దినుసులు, శనగపప్పు, మినప్పప్పు, అలాగే వేరుశనగ గుళ్ళు. ఇవి బాగా దోరగా వేగాక కొంచెం ఆవాలు, ఎండుమిరపకాయలు, ఒక 4 ఎండుమిరపకాయలు చిన్న చిన్న ముక్కలుగా వేసుకుని అవి కూడా బాగా వేగాక దోరగా వేగాలండి. మంచి వాసన వచ్చే వరకు వేగించుకున్నాక, పులిహారకి మెయిన్ ఇంగ్రీడియంట్ ఏంటండి, ఇంగువ కదా. కాబట్టి ఇంగువ కూడా ఇందులో వేసుకుంటాము. చిన్న ముక్క, చాలా తక్కువగా చిన్న ఇంగువ ముక్క వేసుకుని ఇవంతా కూడా మంచి వాసన వచ్చే వరకు వేగించుకోవాలి. ఈ పులిహార పోపు ఎలా అయితే వేగించుకుంటామో అలా వేగించుకున్నాక లాస్ట్లో మనము పచ్చిమిరపకాయ, అలాగే కరివేపాకు ఇవి కూడా లాస్ట్లో వేగించుకుని దోరగా వేగించుకోవాలి. వేగించుకున్నాక ఇది మంచి వాసన వస్తూ ఉంటుందండి. పోపు అంతా కూడా మంచి వాసన వస్తుంది వేగాకను. ఇది తీసుకుని మనం పక్కన పెట్టుకోవాలి. పోపుని పక్కన పెట్టుకోవాలి. తర్వాత మనము ఏం చేయాలంటే, మనం ఎండలో పొద్దున్నుంచి సాయంత్రం వరకు పెట్టుకున్నాం కదా మామిడికాయ ముక్కలు, అవి తీసుకుని ఈ పోపుని మనం ఇలా కలుపుతూ పక్కన పెట్టుకున్నాక మామిడికాయ ముక్కలు తీసుకుని మనం అందులోకి కావలసినంత కారము, ఒక గ్లాసు కారము, అలాగే చిటికెడు పసుపు, అలాగే నూనె, ఒక గ్లాసు నూనె అయితే సరిపోతుందండి. గ్లాసు నూనె, పప్పు నూనె అయితే ఇంకా చాలా మంచిది.
నేను అందాక రిఫైండ్ ఆయిల్ ఉంటే అది వేస్తున్నాను, తక్కువ పచ్చడి కాబట్టి మనకి రిఫైండ్ ఆయిల్ ఒక అర గ్లాసు వేసి తర్వాత సాల్ట్ కూడా వేసుకోవాలి. ముందు ఇవన్నీ కూడా మెత్తగా బాగా కలిసేటట్టు ముక్కలకి పట్టించేటట్టు కలుపుతున్నాను. బాగా మెత్తగా వాటన్నిటికీ కూడా ముక్కలకి పట్టాలండి. కారం కానీ లేకపోతే పసుపు మనం వేసుకున్నవన్నీ ఆయిల్ ఇదంతా కూడా ముక్కలకి పట్టేటట్టు బాగా చేత్తో కలుపుకోవాలి. చేత్తో కలుపుకున్నాక ముక్కలు అంతటికీ పట్టేగా చేత్తో కలుపుకున్నాక మనం సాల్ట్ అన్నాను కదా, సాల్ట్ కూడా వేసేస్తాను. సాల్ట్ వేసాక మళ్ళీ బాగా కలుపుకోవాలి. ఈ సాల్ట్ కూడా వేసుకున్నాక బాగా కలుపుకున్నాక మనం సాల్ట్ వేస్తున్నాను. సాల్ట్ వేసాక బాగా కలుపుకున్నాక లాస్ట్లో ఇంకా మన అసలైంది పులిహార అని పేరు ఎందుకు వచ్చిందండి, పులిహార పోపు పెడుతున్నాం కాబట్టి ఆవకాయకి పులిహార ఆవకాయ వచ్చింది. కాబట్టి మనం ఇందాక రెడీగా వేగించి పెట్టుకున్నాం కదా పోపు దినుసులు, కరివేపాకు, పచ్చిమిరపకాయలు, ఆ పోపు అంతా తీసుకొచ్చి ఇందాక వేగించుకున్న పోపు అంతా తీసుకొచ్చి ఈ ఆవకాయలో ఇప్పుడు కలుపుకున్న దాంట్లో ముక్కల్లో వేయాలి. ఈ పోపు అంతా కూడా మళ్ళీ బాగా కలిసేలాగా కలుపుకోవాలి. చేత్తో కలుపుకోవాలండి ఇవన్నీ కూడాను, ఎందుకంటే స్పూన్తో గరిటెలతో అయితే అన్నీ కలవు, ముక్కలన్నీ కూడా ఈవెన్గా కలవు. కాబట్టి చేతితో అయితే మనం చక్కగా ప్రతి ముక్కని కూడా చేతితో కలుపుకుంటే బాగుంటుంది. అలాగే ఇది బాగా అన్నిటికీ పట్టాక దీన్ని ఒక ప్లాస్టిక్ డబ్బాలో పెట్టుకుంటే మనం ఆ మర్నాడికి బాగా ఊరుతుందండి. ఇప్పుడు ఇంకా అంతా కారంగా ఉంటుంది, అన్నీ కలవు. కాబట్టి ఆ మర్నాడికి మనకి చక్కగా తయారైపోతుంది. దీన్ని ఒక ప్లాస్టిక్ డబ్బాలో పెట్టుకున్నాం అనుకోండి, చక్కగా అది పొద్దున్న అయ్యేసరికి మీకు జ్యూసీగా తయారవుతుంది. అంటే ఓటొచ్చి దాని నుంచి చక్కగా పలచగా తయారవుతుంది. అది మనం వేడివేడి అన్నంలో కలుపుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుందండి. పులిహార పోపు, పులిహార ఎలా తింటామో అలా ఉంటుంది పులిహారలాగా. చూడండి, చూసారా, మర్నాడు చూపిస్తున్నాను నేను, డబ్బాలో పెట్టేకాను జ్యూసీగా ఇలా రెడీ అవుతుంది. దీన్ని తీసుకుని మీరు మంచి వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకుని తింటే చాలా టేస్టీగా ఉంటుందండి. మీరు అందరూ కూడా ట్రై చేసుకోవచ్చు. మనకి 2 కాయలు 3 కాయలు ఉన్నప్పుడు చక్కగా ఇలా పెట్టుకుని ఆవకాయ యాజ్ యూజువల్గా కాకుండా ఇది ఒక వెరైటీ కింద ఉంటుంది. వేడివేడి అన్నంలో కలుపుకొని తినచ్చు. ఓకే అండి, బాయ్.